స్తోత్రం. మీ అందరికీ వందనాలు. లార్డ్, బాగున్నారా? బాగున్నాం. కానీ నా మనసుకు కొంచెం బాధాకరంగా ఉంది. గత కొన్ని అనగా 5-6 రోజుల దాకా కేరళలో వరద బాధితులు అనేక మంది పెరిగిపోతూ, అంతేకాకుండా ఒక తలకాయ ఎక్కడో, ఒక కాలెక్కడో, ఒక శరీరం ఎక్కడుందో తెలియని స్థితి, ఎక్కడికక్కడ విపరీతమైన శవాలుగా మారిపోయిన స్థితిలో ఉంది ఆ ఏరియా. ఎందుకు అంటే రకరకాలుగా చెప్పుకోవచ్చు. కానీ ఒకటైతే నిజం, దుర్దినములు రాబోచున్నవి, జాగ్రత్త అని ప్రభువైన యేసుక్రీస్తు వారు వాగ్దానం చెప్పారు. దుర్దినములు రాబోతున్నవి, చెడ్డ దినములు రాబోతున్నవి, సిద్ధము కండి సంగమా, సిద్ధముగా ఉండండి అని నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు మనము నిర్లక్ష్యంగా ఉన్నవారు, నాకు తెలిసి తెలియనట్టుగా ఉన్నవారు, జాగ్రత్త ప్రియ సంగమా. ఓ యవనస్తురాలా, జాగ్రత్త. నువ్వు అనుకుంటున్నావు నాకు అన్నీ తెలుసు, నాకు అంతే ఇదే కరెక్ట్ అనుకుంటున్నావు. దుర్దినములు రాబోతున్నాయి. అనేక రకాలుగా కేరళలో ఎంతోమంది వేలల్లో కొట్టుకుపోతున్నారు, ఇంకా తీస్తున్నారు. దాదాపు 3 నెలలు పడుతుందంట మొత్తం క్లీన్ అవటానికి. మరి ప్రియా, వినిపించండి కార్యక్రమంలో ఉన్న వాళ్ళారా, మనం ఎక్కడున్నాం, మన స్థితిగతులు ఎక్కడున్నాయి, మన పరిస్థితులు ఎలా ఉన్నాయి, మనం ఏ స్థితిలో ఉన్నాము, మన పిల్లలు ఎలా ఉన్నారు, ఒకసారి జాగ్రత్త. చూడండి, దేశం మీద దేశము 3వ యుద్ధము ప్రపంచ యుద్ధాలు జరగడానికి సిద్ధంగా ఉన్నాము అని ప్రకటనలు వింటున్నాము. జాగ్రత్త, దుర్దినములు రాబోతున్నాయి, జాగ్రత్త. మనము అందుకని కన్నులు మూసుకొని కాకుండా కన్నులు తెరిచి, అనగా హృదయమును కన్నును తెరిచి దేవుని మహిమను చూసి దేవుని ఆశీర్వదిద్దాం. ప్రాముఖ్యంగా మరి ఈరోజు వాగ్దానం ఏబు 22వ అధ్యాయం 16వ వచనం, వారు ఆ కాలముగా ఒక విషయము నిర్మూలమైన వారి పునాదులు జలప్రవాహం వారు కొట్టుకుపోయినాయి. ఆ కాలంలో జరిగినవి ఈరోజు కూడా నీకు నాకు ముందే చెప్తున్నాడు. ఇదిగో జాగ్రత్త, ప్రళయం రాబోతుంది, ఉగ్రత రాబోతుంది, యుద్ధాలు జరగబోతున్నాయి. నువ్వెక్కడున్నావు, జాగ్రత్త. యాక్సిడెంట్లు, రోడ్ల మీదకి వెళ్తున్నామంటే తిరిగి వస్తామో లేని స్థితి, రోడ్ల మీద ఉన్న పరిస్థితులు అలా ఉన్నాయి. ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా, ఈరోజు ఇక్కడ మేము చూస్తున్న పరిస్థితుల్లో అనేక రకాల ఆడపిల్లలు రకరకాలుగా కనపడలేని స్థితిలో ఉన్నారు. రకరకాలుగా వ్యర్థమైనవి అని మనం వింటున్నాం. జాగ్రత్త. ఎక్కడ మన కుటుంబం ఏ స్థితిలో ఉంది. అందుకనే మీతో చెప్తున్న మాట, మన ప్రతి కుటుంబంలోనే కానీ, సంఘంలో కానీ, మన చుట్టూ ఉన్న వాతావరణం కానీ మనం జాగ్రత్తగా ఉండకపోతే, కోడి తన పిల్లల్ని ఎంత జాగ్రత్తగా పెట్టుకుందామని ట్రై చేస్తుంటే ఆ కోడి పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు గ్రద్ద వచ్చి ఎలా తీసుకువెళ్ళిపోద్దో, సాతాను గడ అలా తీసుకువెళ్ళడానికి మన చుట్టూ ప్రపంచంలోనే కానీ, మనం ఉన్న పొజిషన్లోనే కానీ ప్రతి చోట సిద్ధంగా ఉన్నాడు సాతాను గడికి అప్పగించుకుందాం. మనం దేవుని దీవులు పొందుకుందామా? ఇప్పటికైనా సరే కనులు తెరిచి దేవుని దీవులు పొందుకోవాలంటే ప్రార్థన స్టార్ట్ చేయండి. మీరు ప్రార్థన స్టార్ట్ చేయండి. ఏకోజామున ప్రార్థన చేయండి. ఏకోజామున ప్రార్థన చేస్తే మీరు గొప్ప ఆశీర్వాదాలు పొందుతారు. మీ పిల్లలు లేపండి, మీరు లేకంటే ప్రార్థన చేయండి. సోమరి ఇంకెన్నాళ్ళు నిద్రిస్తామని బైబిల్ వాక్యం చెప్తుంది. ఇంకెన్నాళ్ళు నువ్వు ఇంకా అటు ఇటు ఉంటావు. ఒకరోజు ఈ సంఘం, ఒకరోజు ఆ సంఘం, ఒకరోజు అక్కడ, ఒకరోజు ఇక్కడ, లేకపోతే మొత్తానికి ఎక్కడికి వెళ్తున్నాం మనం అంటే జాగ్రత్త. దయచేసి సేవకులారా మన సంఘాల్లో ప్రకటించుకుందాం. ఎందుకంటే ఆ ఉగ్రత దినం రాబోతున్నప్పుడే, దుర్దినములు రాకమునిపే మనము మన సంఘాలని ఆత్మీయ సంఘంలో పరిశుద్ధాత్మ చేత నింపబడి అనేక ఆత్మల కొరకు ప్రార్థన చేసి, కన్నీటి ఉపవాస ప్రార్థన చేసి మనం అనేకల్ని సంపాదించుకునేవారుగా, నిత్య జీవానికి వాళ్ళని తీసుకువెళ్ళేవారుగా, వెలుగుతూ వెలిగించేవారుగా మనం ఉన్నాం. దేవుడి దీవులు పొందుకుందాం. ఇక్కడ అంటున్నాడు కదా ప్రాముఖ్యమైన మాట, ఆ పునాదులు జల ప్రవాహంలో కొట్టుకుపోను. నిజమేనండి. కేరళలో చూశారు కదా, పునాదులు కొట్టుకుపోయినాయి. అనేక రకరకాలుగా అసలు ఆ యొక్క పిక్చర్స్ చూస్తుంటేనే బాధగా ఉంది. మీరు కూడా చూస్తున్నారు కదా, పిక్చర్స్ రకరకాలుగా ఉన్నాయి. దయచేసి
మిమ్మల్ని బ్రతుకులాడుకుంటున్నాను. ఆ స్థితిలో మనం ఉండకుండా ఉండాలంటే, ఆ పరిస్థితిలో మనం ఉండకుండా ఉండాలంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు ప్రియ సహోదరి సహోదరులు, ఇప్పుడు వాతావరణం బట్టి అనేక మంది డెంగ్యూ ఇబ్బందులు, రకరకాల డెంగ్యూ జ్వరాలు వచ్చినాయి, మలేరియాలు వచ్చినాయి, తర్వాత రకరకాలుగా టైఫాయిడ్, రకరకాల జ్వరాలన్నీ వచ్చి ఉన్నాయి. కనుక దయచేసి మనం ఆత్మీయంగా ఉంటే మన చుట్టూ ఏమీ ఉండవు. ఒకసారి గుర్తుపెట్టుకోండి, తెల్ల షర్ట్ వేసుకున్నా కదా, మచ్చలు ఏమైనా కనబడుతున్నాయా? ఒకవేళ నిజంగా మచ్చ ఉంటే నా తెల్ల షర్ట్ కనబడదు, కానీ ఆ మచ్చ మాత్రం కనబడుతుంది. కనుక మనలో ఆ మచ్చ కూడా కనబడకుండా ఉండాలంటే, ఆ యొక్క ఏది కనబడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఏకోజామును ప్రార్థన చేయండి. ఏకోజామును ప్రార్థన చేస్తే దేవుడు దీవుల ఆశీర్వాదం ప్రాముఖ్యం మనందరికి ఇస్తాడు. పునాదుల నుండి కొట్టుకుపోవని అంటున్నాడు. పునాదులు లేచిపోతాయి. ఆయన అనుకుంటే ఏదైనా చేయగలడు. కానీ ప్రియ సంగమా, మనం ప్రార్థిద్దాం. కేరళ గురించి ప్రార్థిద్దాం. కేరళ రాష్ట్రం గురించి ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మన సహోదరులు ఉన్నారు, ఇంకా అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు, అనేక మంది ఇంకా ప్రాణాలతో తీస్తూనే ఉన్నారు. మొన్న 3, ఈ రోజు 4, అంతకుముందు ఒక 10 మంది, అనేక మంది రకరకాలుగా తీసుకువెళ్తున్నారు. వాళ్ళ గురించి ప్రార్థన చేద్దాం. ఆ పరిచర్య చేసేవాళ్ళు, వాళ్ళని ఎవరైతే రక్షిస్తున్నారో వాళ్ళందరూ, పనులు చేసేవాళ్ళు, వాళ్ళందరి గురించి ప్రార్థన చేద్దాం. ఆ వైరస్ ఎవరికి రాకుండా, ఆ యొక్క మరణాలు అనేకమైనవి కనుక ఆ చుట్టూ మంచి వాతావరణం, ఎటువంటి వైరస్లు, ఎటువంటి రోగాలు బయటికి రాకుండా దేవుడు ఆ యొక్క రాష్ట్రాన్ని దీవించి, అక్కడికి దేవుడు కృప ఆశీర్వాదాలు ఆ రాష్ట్రానికి ఉండును గాక. అలాగే మన కుటుంబంలో ఒకవేళ ఎలా ఉన్నాం ఒకసారి చెక్ చేసుకుందాం. మన కుటుంబాల్లో మన స్థితిగతులు చూసుకుందాం. పిల్లలు చెప్పిన మాట వింటలేదేమో, లేదా తల్లిదండ్రులు సరిగ్గా లేరేమో, ఎక్కడున్నారో ఎలా ఉన్నారో చెక్ చేసుకొని ఒకసారి మనం ఇంట్లో మోకరించి ప్రార్థన చేస్తే దేవుడి దీవులు ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించును గాక. తలముంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థిద్దాం. పరిశుద్ధుల జీవాధిపతి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలం నుండి ఇప్పటి వరకు మమ్మల్ని అందరినీ క్షేమంగా ఉంచినందుకు వందనాలు. ఇదిగోనా తండ్రి, మమ్మల్ని క్షేమంగానే ఉంచుతున్నాం. ఇదిగోనా తండ్రి, 1 నుండి అయ్యా 3 గంటల నుండి మేము ప్రార్థన చేస్తున్నాం. 3 నుండి నా తండ్రి 5 వరకు, 5 నుండి 7 వరకు అనేక మంది రకరకాలుగా ప్రార్థనలు చేస్తున్నారు. కేరళ రాష్ట్రం గురించి ప్రార్థన చేస్తున్నారు. మేము కూడా ప్రార్థన చేసే అవకాశం మాకు దయచేయండి. మేము కూడా వారి గురించి ప్రార్థన చేసే అవకాశం మాకు దయచేయండి నా తండ్రి. ఎందుకంటే నా తండ్రి ఒకరి పట్ల ఒకరు ప్రార్థన చేసుకొని అయ్యా మీ ముందు ఉంచమంటున్నాం నా తండ్రి. అటు రీతిగా మమ్మల్ని అందరి నుంచి నీ కృప చూపించి అయ్యా ఏ స్థితిలో ఉన్న తల్లి జాడ పిల్లకి తెలియట్లేదు, పిల్ల జాడ తల్లికి తెలియట్లేదు నా తండ్రి. ఒకరు ఎక్కడ ఎలా ఉన్నారో తెలియని స్థితిలో ఉందా రాష్ట్రం నా తండ్రి. ఆ స్థితిలో మమ్మల్ని రానియకుండా ప్రార్థన చేయించేవారుగా మేమందరం ఉన్నందుకు మమ్మల్ని అయ్యా మీరు ప్రేమిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ, ఇంకనూ మా మీద ఉగ్ర రూపం రాకుండా మీరు ఇంకా కాపాడి నీ కృప చూపించి ఏబుగు నా తండ్రి ఇచ్చిన రక్షణ, ఏబుగు ఇచ్చిన కంచె మా చుట్టూ ఉంచినందుకు వందనాలు. ఇదిగో నా తండ్రి, పునాదులు కదిలిపోను అంటున్నావు నా తండ్రి. అవునయ్యా, మనం అనుకుంటున్నాం అనేక రకాల బిల్డింగ్లు కడుతున్నాం, మంచి బిల్డింగ్ మంచి కడుతున్నాం అనుకున్నాం. ఏది కట్టినా అది ఈ పునాదితో సహా అయ్యా నా తండ్రి జలంలో కొట్టుకుపోను అంటున్నావు నా తండ్రి. ఆ స్థితిలో ఉండక నా తండ్రి, నీలో మేము అంటకట్టే కృపను నాకు దయచేయమని ఈ చిన్న ప్రార్థన ప్రభువా యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్.